కాసేపట్లో పుట్టపర్తికి ప్రధాని మోదీ చేరుకోనున్నారు. సత్యసాయిబాబా శత జయంతి వేడుకల్లో పాల్గొనున్నారు. ఇప్పటికే సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ వచ్చారు. పుట్టపర్తికి వీఐపీల తాకిడి పెరిగింది. సచిన్, ఐశ్వర్యరాయ్కి మంత్రులు, సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ సభ్యులు స్వాగతం పలికారు. పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. కాసేపట్లో పుట్టపర్తికి ప్రధాని మోదీ చేరుకోనున్నారు. సత్యసాయిబాబా శత జయంతి వేడుకల్లో పాల్గొనున్నారు. ఇప్పటికే సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ వచ్చారు. పుట్టపర్తికి వీఐపీల తాకిడి పెరిగింది. సచిన్, ఐశ్వర్యరాయ్కి మంత్రులు, సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ సభ్యులు స్వాగతం పలికారు. పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. అయితే శత జయంతి ఉత్సవాలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రామాంజనేయులు అందిస్తారు. రామాంజనేయులు, చెప్పండి, పుట్టపర్తిలో ఈ రోజు సత్యసాయిబాబా శత జయంతి వేడుకలు జరగబోతున్నాయి. దానికి సంబంధించి వీఐపీల తాకిడి కూడా పెరిగినట్లు కనిపిస్తుంది. మరి దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? సుధా, ఇవాళ శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి ప్రశాంత నిలయంలో ఘనంగా సత్యసాయి జయంతి వేడుకలు జరుగుతున్నాయి. ఈ జయంతి వేడుకల్లో భాగంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో పాల్గొనేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు పలువురు ప్రముఖులు కూడా ఇవాళ పుట్టపర్తికి హాజరయ్యారు. సత్యసాయి భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. భారీగా భక్తులు కూడా పోటెత్తారు. సిల్ఫీ స్టేడియంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో పాల్గొనేందుకు దేశ విదేశాల నుంచి భక్తులు భారీగా తరలి వస్తున్నారు. సత్యసాయి బాబా శత జయంతి వేడుకలను పురస్కరించుకొని 100 కాయిన్ స్టాంపులను విడుదల చేయడానికి ఇవాళ నరేంద్ర మోడీ కూడా ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. ప్రధానంగా మోడీ రాకతో పుట్టపర్తి పట్టణంలో కట్టుదిట్టమైన భారీ ఏర్పాట్లు చేశారు. ఎక్కడ చూసినా కూడా పుట్టపర్తిలో భారీగా పోలీసులు కనిపిస్తున్నారు. ప్రస్తుతం పుట్టపర్తి అంతా కూడా పోలీసుల వలయంలో ఉందని చెప్పొచ్చు. అడుగడుగున 3 అంచెల పోలీసు భద్రతా వ్యవస్థ ప్రస్తుతము పుట్టపర్తి పట్టణంలో ఉంది. రాత్రి నిన్న చాలా వరకు కూడా ప్రముఖులు ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు నారా లోకేష్, కేంద్ర రాష్ట్ర స్థాయి మంత్రులందరూ కూడా రాత్రినే పుట్టపర్తికి చేరుకున్నారు. మరి ఇవాళ 9:30కి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పుట్టపర్తికి హాజరై మరి 12:30కి తిరిగి ఆయన పర్యటన ముగుస్తుంది. అయితే ఇవాళ ఏపీకి ప్రధాని రావడంతో ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం అంతా కూడా పుట్టపర్తి వైపు ఫోకస్ పెట్టింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకోకుండా మొత్తం పుట్టపర్తి చుట్టూ సుమారు 50 కిలోమీటర్ల వరకు కూడా అంచెలంచెలుగా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. సుధా. రైట్ రామాంజనేయులు, థ్యాంక్ యూ.